హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్స్కి అన్లైన్ చేయొచ్చా లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట, అండర్లైను. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చిన్న చిన్న క్లాస్ ఇవన్నీ ఏంటంటే మీకు మెయిన్స్ ప్రకారం ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మనమైతే తీసుకొస్తూ ఉన్నాము. సో ఇప్పుడు చెప్తాను దీనికి సంబంధించి అన్లైన్ చేయొచ్చా లేదా. మామూలుగా అండర్లైన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే ఈ అండర్లైన్ వల్ల మీకు హైలైట్ చేయొచ్చు అనమాట. కీవర్డ్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. సో ఇంపార్టెంట్ మీరు రాస్తారు కదా, సో అవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ కావచ్చు, ఏమైనా టర్మ్స్ కావచ్చు, కీవర్డ్స్ టర్మ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా హైలైట్ చేయడం కోసం ఈ ఆన్లైన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఆన్లైన్ చేసినామంటే అది ఇంపార్టెంట్ కీవర్డ్ కావచ్చు, ఏదైనా టెర్మినాలజీ సంబంధించిన టర్మ్స్ అయినా ఉండొచ్చు అనమాట. అంటే మొత్తం ఆన్సర్ లోకల్ హైలైట్ చేయడం. అయితే ఇది చాలా బెనిఫిట్. ఇది మామూలుగా యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్స్లో రాస్తూ ఉంటారు. సో యూపీఎస్సీలో ఆన్లైన్ అనేది అలో చేస్తారనమాట, ఎక్కువగా అలో చేస్తారు. ఇక్కడ మీరు రాసుకోవచ్చు మొత్తము. అక్కడ చూడండి, టాపర్స్ రాసినటువంటి టెస్ట్ సిరీస్లు అవన్నీ కూడా చూస్తే ఎక్కువ మంది ఆన్లైన్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఆన్లైన్ చేస్తారు. ఎందుకంటే కీవర్డ్ మొత్తం కూడా హైలైట్ అవుతుంది. కానీ స్టేట్ పిఎస్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేది. స్టేట్ పిఎస్సీలు అనమాట, స్టేట్ పిఎస్సీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మన ఏపీకి సంబంధించింది కావచ్చు, లేదా టీజీకి సంబంధించింది, తెలంగాణకి సంబంధించి కావచ్చు. ఇక్కడ ఆన్లైన్ అనేది నాటలో. సో ఆన్లైన్ అనేది నాటలో ఉంటుంది. సో మామూలుగా అయితే మనకి టీజీపీఎస్కి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు, త్వరలో రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఆన్లైన్ కానీ చేసుకోవచ్చు అంటే మాత్రం చాలా బెటర్ థింగే. కానీ నాకు తెలిసి 100% ఇవ్వకపోవచ్చు, ఆన్లైన్ అనేది చేయొద్దంటారు. ఎందుకంటే రూల్స్ స్పేస్ ఇస్తారు. ఇప్పుడు యూపీఎస్సీలో మీకు వైట్ స్పేస్ ఉంటుంది, ఇక్కడ రూల్స్ ఉంటాయన్నమాట. రెండు డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు రూల్స్ ఉంటాయి కదా, పేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, ఆన్సర్ షీట్లో మొత్తం కూడా గీతలు ఉంటాయన్నమాట. సో అందువల్ల ఆన్లైన్ అనేది చేయొద్దు అంటారు ఎక్కువగా. సో మీకు యూపీఎస్సీలో ఏంటంటే ఇలా స్పేస్ ఇచ్చేస్తారు నీట్గా. సో ఇక్కడ మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు నీట్గా రాసి. కాబట్టి మోస్ట్లీ ఇక్కడైతే నాటలో ఉంటుంది, అంటే రాయకూడదనే, ఆన్లైన్ అనేది చేయకూడదని చెప్తారు. అలానే దీంతో పాటుగా స్పెషల్ సింబల్స్ కూడా వాడదని చెప్తారు ఇక్కడ. సో స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా, ఈ స్పెషల్ సింబల్స్ కూడా ఇక్కడ వాడకూడదు అని చెప్పి చెప్తారు. ఒకటి ఇక్కడ వచ్చేసి నాట్ అలో అనమాట. ఈ ఆన్లైన్ అనేది అలో లేదు. అలానే స్పెషల్ సింబల్స్ కూడా అలో అనేది లేదనమాట. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఎవరు కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనమాట, రేపు టీజీపీఎస్సీ మొత్తం రిలీజ్ చేస్తుంది. సో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా. అందువల్లనే మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి మీరు కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా. సో క్వశ్చన్ పేపర్ని కంప్లీట్గా చదవాలన్నమాట. చాలామంది ఇదే కేర్లెస్ చేస్తారు. సో క్వశ్చన్ పేపర్ని నీట్గా ప్రతి ఒక్కరు కూడా అనాలిసిస్ చేయాలి. అందుకే మీరు టైం తీసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ 5 to 7 minutes మీరు మొత్తం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్ అనాలిసిస్. ఫస్ట్ ప్రశ్న ఏం రాయాలి, సెకండ్ ప్రశ్న ఏం రాయాలి, థర్డ్ ప్రశ్న ఏం రాయాలి, అట్లా మీరు చదువుకున్నది మీకు అర్థమవుతుంది ఏవి మీకు బాగొచ్చు, ఏవి బాగా రావని చెప్పేసి. అలా నెంబర్స్ వేసుకోవాలి. ఈ కంప్లీట్ అనాలిసిస్ వల్లే మీకు మార్క్స్ అనేది చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. చాలామంది క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దండయాత్ర చేస్తారు దాని మీద. ఏమవుతుందంటే మీరు రాసేటప్పుడు మధ్యలో ఒక్కసారి ఫ్లో ఆగిపోతుంది. ఒక్కసారి ఫ్లో అనేది ఆగిపోతే మిగతా వాళ్ళు రాస్తూ ఉంటారు, టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, టెన్షన్ వస్తుంది, రాయలేరు. ఎలా రాయాలని చెప్పేసి తెలియదు అనమాట. మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేరు. అందువల్ల మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేసుకోండి. ఏ క్వశ్చన్ రాయాలి, దేనికి ఎట్లా రాయాలి, నీట్గా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బాడీకి సంబంధించి ఎలాంటి రాయాలి అన్నీ కూడా పేపర్ అనేది ఫస్ట్ 5 to 7 minutes అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీరు ముందుంటారు. తర్వాత అందులోనే మీరు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్లీట్గా చదవాలి. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్కి మినిమం 5 minutes టైం ఇవ్వాలి. ఫస్ట్ ఎగ్జామ్ మీరు చూసారంటే, ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ 2 ఉంది. సో పేపర్ 2 ఎస్ఏ పక్కన పెట్టేస్తే పేపర్ 2 చూసారంటే మీకు పేపర్ 3, పేపర్ 4కి సంబంధించి అవసరం లేదనమాట. మీకు అర్థమైపోతుంది ప్యాటర్న్కి సంబంధించి. కాబట్టి ఫస్ట్ మీరు రాసేటప్పుడు ఎస్ఏతో పాటు రిమైనింగ్ కూడా చూసుకోవాలి. కాబట్టి స్టేట్ పిఎస్లో చాలా వరకు అయితే ఆన్లైన్ అనేది అలో చేయనీరు, ఆన్లైన్ చేయకూడదు. తర్వాత ఈ స్పెషల్ సింబల్స్ కూడా వాడకూడదు అనమాట. స్పెషల్ సింబల్స్ కూడా వాడదని చెప్తూ ఉంటారు. సో తర్వాత వచ్చేసి మీకు ఇంకేమైనా థింగ్స్ ఏమైనా అలో చేయకూడదు అట్లాంటివి ఉంటే నేను నీట్గా మీకు మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి చూసుకోండి. అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మనము ఈ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా క్రూషియల్. ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది దీనికి. ఎందుకంటే చాలామంది ఆన్సర్ రైటింగ్ కోసం భయపడుతూ ఉంటారు. సో దీనికోసం మనం వచ్చేసి మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇంకా జాయిన్ అవ్వండి. చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. సో చాలా క్రేజ్ ఉన్న ప్రోగ్రామ్ అనమాట ఇది, గ్రూప్ 1 మెయిన్స్కి. సో ఇది మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ తెలంగాణకి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్కి మాత్రం తీసుకొచ్చున్నాము. ఇది కంప్లీట్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో మెయిన్స్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రాము. ఇందులో ప్రతి సబ్జెక్ట్కి
15 క్వశ్చన్ ఆన్సర్స్ అనే మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి 10 జనరల్ ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో దీంతో పాటుగా 35 హిందూ ఆర్టికల్స్, సో ఆర్టికల్స్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు రేపు రిజల్ట్స్ తర్వాత మనము జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటాం. జూమ్ సెషన్స్ కూడా అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ అనేది మీకు కంప్లీట్గా 0 నుంచి అనమాట. సో 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బేసిక్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే దీంతో పాటుగా మీకు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, బుక్స్ సోర్సెస్ అనమాట, ఎటువంటి సోర్సెస్, సో బెస్ట్ సోర్సెస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, దానికి ఎటువంటి రిపోర్ట్స్, వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటి కంప్లీట్ ప్యాకేజ్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. చాలా చాలా తక్కువ ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి, మన యాప్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డెమోస్ కూడా, సో డెమోస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. డెమోస్ చూడండి, సో డెమో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదన్నమాట. టెస్ట్ సిరీస్ లేకుండా మనం ఓన్లీ మెంటర్షిప్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్ నేను ఒకటి మీకు బయట సజెస్ట్ చేస్తాను మంచిది. సో దీంతో పాటు ఇలా ఉంటుంది మన మిషన్ కోహినూర్. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్ ఉంది. మీకు ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనము ఆ కోర్సులోనే పెట్టున్నాము, డెమోస్లో పెట్టున్నాము. లేదు ఇంకా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. వాట్సాప్ టీమ్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్ కట్గా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకేనా? ఇలా నేను మీకు మెయిన్కి సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను, ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.